వేమన పద్యాలు. పద్యం. పాము కన్నలేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్లు వినును కలుని గుణము మాన్పు, గనులెవ్వరునూ లేరు విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. పాము ఎంతో ప్రమాదకరమైన పాపిష్టి జీవిగా భావించబడుతుంది. అయినప్పటికీ పామును కూడా మంత్రాలు, శిక్షణ లేదా ఉపాయాలతో కొంతవరకు అదుపులో పెట్టవచ్చు. కానీ కలుడు, దుర్జనుడు, చెడు స్వభావం గలవాడు తన చెడు గుణాలను విడిచిపెట్టేలా చేయగల గొప్పవారు ఎవరూ లేరు. భావం. వేమన గారు ఇక్కడ దుర్జనుల స్వభావం గురించి చెబుతున్నారు. పాము వంటి క్రూర జంతువును కూడా కొంతవరకు నియంత్రించవచ్చు. కానీ అసూయ, ద్వేషం, మోసం, కపటం వంటి చెడు గుణాలతో నిండిన వ్యక్తిని మార్చడం చాలా కష్టం. ఈ పద్యం ద్వారా చెడు స్వభావం గల వారి సాంగత్యం నుండి దూరంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. నీతి. చెడు స్వభావాన్ని మార్చడం చాలా కష్టం. దుర్జనుల సాంగత్యాన్ని వీలైనంత వరకు నివారించాలి. మంచి గుణాలను పెంపొందించుకోవాలి. మన స్వభావమే మన వ్యక్తిత్వానికి అసలైన గుర్తింపు. సారాంశం. పామును కూడా అదుపులో పెట్టవచ్చు. కానీ దుర్జనుడి చెడు స్వభావాన్ని మార్చడం అత్యంత కష్టం అని వేమన గారు ఈ పద్యం ద్వారా బోధిస్తున్నారు. పద్యం. మాటలాడవచ్చు మనసు దెల్పగలేడు, తెలువవచ్చు దన్ను తెలియలేడు, సూర్యబట్టవచ్చు శూరుడు కాలేడు, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. ఒక వ్యక్తి బాగా మాట్లాడగలడు, కానీ తన మనసులోని నిజమైన భావాలను పూర్తిగా తెలియజేయలేడు. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, కానీ తనను తాను, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. వీరుడి వేషం ధరించవచ్చు, కానీ నిజమైన వీరుడు కాలేడు. భావం. వేమన గారు ఇక్కడ బాహ్య రూపం, మాటలు, నటన కంటే అంతరంగ సత్యం గొప్పదని చెబుతున్నారు. మంచి మాటలు మాట్లాడడం మాత్రమే సరిపోదు. పుస్తక జ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదు. వీరుడిలా కనిపించడం మాత్రమే గొప్పతనం కాదు. నిజమైన గొప్పతనం మనలోని గుణాలలో, ఆత్మజ్ఞానంలో మరియు ఆచరణలో ఉంటుంది. నీతి. మాటల కంటే చేతులు ముఖ్యమైనవి. ఇతరులను తెలుసుకోవడం కంటే తనను తాను తెలుసుకోవడం గొప్పది. వేషం కంటే వాస్తవ గుణం విలువైనది. నిజమైన వ్యక్తిత్వం ఆచరణలో కనిపిస్తుంది. సారాంశం. మాటలు మాట్లాడడం, జ్ఞానం సంపాదించడం, వేషాలు వేయడం సులభం. కానీ తనను తాను తెలుసుకోవడం, నిజమైన గుణాలను సంపాదించడం, ఆచరణలో గొప్పవాడిగా నిలవడం చాలా కష్టం అని వేమన గారు ఈ పద్యం ద్వారా బోధిస్తున్నారు. పద్యం. ఎన్ని చోట్ల తిరిగి ఏ పాటు పడినను, అంటనీయక శని వెంట తిరుగు, భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. మనిషి ఎన్ని ప్రాంతాలు తిరిగినా, ఎంత ప్రయత్నించినా శని, ఇక్కడ శని అంటే కష్టాలు, కర్మఫలాలు, విధి తనను వదలకుండా వెంటాడుతూనే ఉంటుంది. భూమి కొత్తగా ఉన్నా దానిని అనుభవించే మనుషులు కొత్తవారు కాదు. అంటే కాలాలు మారిన మనుషుల జీవితాల్లో కర్మఫలాలు, సుఖదుఖాలు కొనసాగుతూనే ఉంటాయి. భావం. వేమన గారు ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని సూచిస్తున్నారు. కష్టాల నుంచి పారిపోవడానికి స్థలం మార్చడం, పరిస్థితులు మార్చడం మాత్రమే సరిపోదు. మన కర్మల ఫలితాలను ఎదుర్కొని ధైర్యంగా జీవించాలి. భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా అనే పాదం ద్వారా ప్రపంచం మారుతున్నట్లు కనిపించిన మానవ జీవిత సత్యాలు మాత్రం మారవని చెబుతున్నారు. నీతి.
కష్టాల నుంచి పారిపోవడం పరిష్కారం కాదు. విధి కర్మఫలాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. కాలాలు మారినా జీవిత సత్యాలు మారవు. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు పొందుతాయి. సారాంశం: ఎంత దూరం వెళ్ళినా కర్మఫలాల నుంచి తప్పించుకోలేం. కాబట్టి జీవితంలోని కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ మంచి పనులు చేస్తూ జీవించాలి అని వేమన గారు ఈ పద్యం ద్వారా బోధిస్తున్నారు. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.